అయోధ్య నగరంలోని సరియు నదిలో స్నానం చేసి ఆ శ్రీరామచంద్రుల వారిని దర్శనం చేసుకుని ఇప్పుడే బయటకైతే వచ్చాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను అయోధ్య నగరంలోని రైల్వే స్టేషన్కి అయితే వచ్చి ఉన్నాను. ఇక్కడి నుంచి ఈ రైల్వే స్టేషన్ అనేది ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు, అలాగే ఈ రైల్వే స్టేషన్ అనేది లోపల ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మేము అయోధ్యకు వచ్చి ఇప్పటికీ 24 అవర్స్ అయితే కంప్లీట్ అయింది. ఈ 24 అవర్స్లో మేమైతే ఈ అయోధ్య రైల్వే స్టేషన్ లోపలికైతే ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఈరోజు ఈ అయోధ్య రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళి మొత్తం ఏ విధంగా కన్స్ట్రక్షన్ జరిగింది అనే విషయాన్ని తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో మేము ఉదయాన్నే దర్శనానికైతే త్వరగా వెళ్ళాం. దర్శనానికి వెళ్ళి దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి టైం 10:30 అయింది. అయితే మా దురదృష్టవశాత్తు మా ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీద ఉంది. మేమైతే ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి మా ట్రైన్ అయితే ఎక్కాలి. ఇక్కడి నుంచి మేము రూమ్ దగ్గరికి వెళ్ళేసి మా లగేజ్ అనేది తీసుకొని మళ్ళీ రైల్వే స్టేషన్కి రావాల్సి ఉంటుంది. వచ్చేసి మన ట్రైన్ అయితే ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి ఉంది కాబట్టి మనకి ఎక్కువ సమయం అయితే లేదు. అయితే ఇక్కడి నుంచి మనం ఈ వేలో మనం రైల్వే స్టేషన్ రెండవ వైపుకి మనం వెళ్తున్నాం అనమాట. రైల్వే స్టేషన్ ఎంట్రీ అటువైపు ఉంటుంది, ఇటుపక్క ఎగ్జిట్ అనమాట. ప్లాట్ఫామ్స్ అన్ని ఎండ్ అయిన తర్వాత ఇటు పక్క నుంచి మనం తీర్థక్షేత్రపురంకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇది రైల్వే స్టేషన్ యొక్క నమూనా అనమాట. మనం లాంగ్ లెంత్ నుంచి చూస్తే మనం ఇక్కడి నుంచి కొంచెం ముందుకైతే వెళ్ళి కిందకి స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ నుంచి మనం తీర్థక్షేత్రపురం మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడే మనకి మరి ఒక ఆస్థా స్పెషల్ ట్రైన్ అయితే వచ్చి ఉంది. ఇది కర్ణాటక నుంచి అయితే మనకి ఇక్కడికి వస్తుంది. ఇప్పుడే భక్తులందరూ కూడా ట్రైన్ నుంచి దిగేసి తీర్థక్షేత్రపురం అయితే వెళ్తున్నారు. మన ట్రైన్ కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి అయితే వచ్చేసి ఉంది. మనమైతే ఇప్పుడు అర్జెంటుగా ముందు రూమ్ దగ్గరికి అయితే వెళ్ళేసి మన లగేజ్ తీసుకొచ్చుకోవాలి. లగేజ్ తీసుకొచ్చుకున్న తర్వాత మనకి ఈ స్టేషన్లోకి మనకి వెళ్ళే టైం అనేది ఉంటే ఖచ్చితంగా రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళేసి ఏ విధంగా ఉందనేది మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. ఈ రైల్వే స్టేషన్ మనకి ఇంకా పూర్తిగా ఇంకా కన్స్ట్రక్షన్ చేయలేదు. ఫస్ట్ ఫేజ్ మాత్రమే కన్స్ట్రక్షన్ పూర్తయింది. కన్స్ట్రక్షన్ అయితే ఇంకా చాలా పెండింగ్లో ఉంది. వర్క్ అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. అయోధ్య నగరంకి భక్తుల తాకిడి అయితే విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఈ ట్రైన్లో రాధా మనోహర్ దాస్ కూడా వచ్చారండి. నాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడి నుంచి మేము త్వరగా అయితే తీర్థక్షేత్రపురం అయితే వెళ్ళాలి. వెళ్ళేసి మా లగేజ్ తీసుకొచ్చుకోవాలి. లగేజ్ తీసుకొచ్చుకున్న తర్వాత లగేజ్ని ట్రైన్లో పెట్టేసి నేనైతే రైల్వే స్టేషన్లోకి వెళ్ళి మీకు రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉందో అనేది చూపిస్తున్నాను. చూడండి, ఇది మనకి రైల్వే స్టేషన్ ఎంట్రీ కాదు, ఎగ్జిట్ కాదనమాట. ఇంకొక వైపు నుంచి మనకి సపరేట్గా వే ఉంటుంది. మనం అందులో నుంచి లోపలికి వచ్చామన్నమాట. ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట. ఇది సెకండ్ ఫ్లోర్లో ఇక్కడ లిఫ్ట్స్ ఉంటాయి మనకి. అలాగే మనకి ఇక్కడ కిందకి వెళ్ళడానికి ఎస్కలేటర్స్ ఉంటాయి మనకి. ఇక్కడి నుంచి మనం కిందకి వెళ్ళేసి కింద ఏ విధంగా ఉందని చూడొచ్చు. ఇక్కడి నుంచి మనం కొంచెం ముందుకైతే వెళ్దాం. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. మనమైతే ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం. ఈ అయోధ్య రైల్వే స్టేషన్ని ప్రస్తుతానికి 240 కోట్ల రూపాయలతో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇంకా పూర్తి కాలేదు, ఇంకా చాలా ఉంది. కన్స్ట్రక్షన్ పనులు అయితే చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. మనకి ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి చాలా అద్భుతంగా అయితే రూపొందించడం జరిగింది. ఇటుపక్క 2 ఎస్కలేటర్లు ఉన్నాయి, మరియు అటుపక్క ఇంకొక 2 ఎస్కలేటర్లు ఉంటాయి అన్నమాట. సపరేట్గా లిఫ్ట్స్ ఉంటాయి. అండ్ అలాగే మీకు లేడీస్ వెయిటింగ్ హాల్స్, జెంట్స్ వెయిటింగ్ హాల్స్, చిల్డ్రన్స్ కేర్ యూనిట్స్, అలాగే పూజా క్యాబిన్స్, ఫుడ్ కోర్ట్, ఇంకా రకరకాలైన సదుపాయాలు అయితే మనకి స్టేషన్లు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఉంటుందండి. మనం ఇటు నుంచి మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వెళ్ళాలి. ఇది టోటల్గా మనకి ఇది హాల్ అనమాట. మనం రైల్వే స్టేషన్లోకి మనం ఎంట్రీ అయిన తర్వాత మనకు వచ్చే హాల్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడి నుంచి మనకి 3 డిఫరెంట్ వేస్ ఉంటాయన్నమాట మన ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడానికి. ఇక్కడ అటుపక్క చూడండి, ఇంకొక 2 ఎస్కలేటర్స్ ఉన్నాయన్నమాట. డిజిటల్ ఇండియా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ఫొటోస్ అయితే దిగుతున్నారు.
మనం ఇందాక వచ్చింది 2 ఎస్కలేటర్స్ అనమాట. అవి మన వెనుకున్నాయి. ఇవి మన ఫ్రంట్లో ఉంటాయి అనమాట. సారీ. సెక్యూరిటీ రూమ్స్ అండ్ అలాగే ఇక్కడ ఒక వెయిటింగ్ హాల్ ఉంటుంది మనకి సపరేట్గా. అండ్ మనం కొంచెం ముందుకైతే వెళ్దాం. ఇక్కడి నుంచి మనం ముందుకెళ్ళేసి ఎస్కలేటర్స్ అనేవి రన్నింగ్లో ఉన్నాయి, కానీ ఇటు పక్కకైతే ప్రయాణికులు అయితే ఎవరు రావడం లేదు. వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నారనమాట. మంచి స్టాండర్డ్స్ తోటి ఈ రైల్వే స్టేషన్ అయితే రూపొందించడం జరిగింది. డిజిటల్ స్క్రీన్స్ అన్నమాట ఇవి, యాడ్ పర్పస్. అండ్ అలాగే మనకి ఇక్కడ కొన్ని వెహికల్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి ఇక్కడ ఆ వెహికల్స్ అనేవి హ్యాండిక్యాప్డ్స్ని తీసుకురావడానికి మనకి ఈ వెహికల్స్ ఉపయోగపడతాయి. వాటి కోసం ప్రత్యేకంగా మనకి ఆ వెహికల్స్ అయితే అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా కూడా హ్యాండిక్యాప్డ్స్ ఉంటే వాళ్ళకి ఆ వెహికల్స్ అలౌట్ చేస్తారనమాట. వాళ్ళ స్టేషన్లోకి రావాలన్నా, ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలన్నా, ట్రైన్ ఎక్కే వరకు అయితే మనకి హెల్ప్ఫుల్గా ఉంటారు. ఇక్కడ చూస్తే మనకి స్టేషన్లోకి మనం ఎంట్రీ అవ్వగానే మనకైతే ఇక్కడ ఒక స్టాచ్యూ కనిపిస్తుంది. ఇది ఉడత స్టాచ్యూ అనమాట. ఇక్కడ అద్భుతంగా ఈ ఉడత స్టాచ్యూని అయితే రూపొందించడం జరిగింది. ఆ రోజు శ్రీరామచంద్రుల వారికి ఈ ఉడత చేసిన సహాయాన్ని ఈరోజు కూడా మనం చెప్పుకుంటున్నామంటే అది ఆ ఉడత గొప్పదనం అనమాట. అలాగే ఈ ఉడత సహాయాన్ని గుర్తుంచుకొని ఈ ఉడత స్టాచ్యూని ఇక్కడ రూపొందించాలి అనే ఆలోచన కలిగిన వారికి కూడా ఎంతో గొప్ప కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం స్టేషన్లోకి ఎంటర్ అయినప్పుడు మనకి హాల్ అయితే మనకు వస్తుంది. ఈ హాల్లో కొన్ని ఆధ్యాత్మిక చిత్రాలు అయితే ఉంచడం జరుగుతుంది. ఇక్కడి నుంచి మనం ఈ ఎస్కలేటర్స్ మీదగానే మనం పైన వెయిటింగ్ హాల్ ఉంటుందన్నమాట. అది ఓపెన్ వెయిటింగ్ హాల్లోకి వెళ్ళేసి అక్కడి నుంచి మనం ప్లాట్ఫామ్ మీదకి, అంటే మనం 2వ ప్లాట్ఫామ్ మీదకి 3వ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలంటే మనకి వే అనేది ఇటు నుంచి ఉంటుందన్నమాట. డైరెక్ట్గా మనకి ఇక్కడ 2nd ఫ్లోర్స్కి ఎస్కలేటర్స్ అనేవి వేయడం జరిగింది. ఇది ఎగ్జిట్ అనమాట. ఇది ఒక ఎగ్జిట్ గేట్. అండ్ అలాగే మనకి చుట్టూరు చూసుకుంటే సేమ్ ఇక్కడ కూడా ఒక వెయిటింగ్ హాల్ ఉంది. మనం ఇందాక ఒక వెయిటింగ్ హాల్ చూసాం, ఇది ఒక వెయిటింగ్ హాల్. అండ్ వెయిటింగ్ హాల్లో వచ్చేసి మనకి టీవీస్ కూడా ఉన్నాయి. లిఫ్ట్స్ అనేవి మనకి చెప్పనక్కర్లేదు, ప్రత్యేకంగా 4 లిఫ్ట్స్ ఉంటాయండి మనకి ఇక్కడ. 4 లిఫ్ట్స్, 4 ఎస్కలేటర్స్. అంటే అయోధ్య నగరానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి లిఫ్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంచారు. మళ్ళీ మనం పైకి అయితే వచ్చేసాం. ఇక్కడి నుంచి మనం, ఇది ఎగ్జిట్ అనమాట. ఇది వెయిటింగ్ హాల్ అనమాట, ఓపెన్ వెయిటింగ్ హాల్. ఈ ఓపెన్ వెయిటింగ్ హాల్ నుంచి మనం మన ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళొచ్చు. ఆల్రెడీ మా ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి ఉంది. నేనైతే చాలా వేగంగా లగేజ్ని అయితే ట్రైన్లో పెట్టేసి అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ వెనక్కి అయితే వచ్చేసి వీడియో తీస్తున్నాను. మాకైతే ఎక్కువ టైం లేదు కూడా, కేవలం 20 మినిట్స్ మాత్రమే టైం ఉంది. అలాగే నాది S2 కోచ్ అనమాట. S2 కోచ్ అంటే ట్రైన్ ముందుంటుంది ఇంజిన్ దగ్గర, అక్కడి నుంచి నడుచుకుంటూ చివరి దాకా అయితే రావాల్సి ఉంటుంది. అలాగే వచ్చేసి స్టేషన్లోకి అయితే వెళ్ళి ఈ వీడియో అయితే తీస్తున్నాను. అయోధ్యకి వచ్చి రైల్వే స్టేషన్ చూడకుండా పోతే ఆ ఫీలింగ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే ఫీలింగ్ మళ్ళీ కలుగుతూ ఉంటుందనే ఉద్దేశంతో నేనైతే ఈ సాహసం చేస్తున్నాను. ఆల్రెడీ మా ట్రైన్ అయితే అక్కడ ఆగింది. ట్రైన్ అయితే ఇంకా మరి కొద్ది నిమిషాల్లో అయితే బయలుదేరుతుంది. ఇది ఓపెన్ ఏరియా వెయిటింగ్ హాల్ అనమాట. మనకి పైన ఉంటుంది. మనకి ఇక్కడి నుంచి మనకి కిందకి స్టెప్స్, ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి మనకి వెళ్తుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ ప్లాట్ఫామ్స్ అయితే తక్కువగానే ఉన్నాయి, ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అడిషనల్గా ప్లాట్ఫామ్స్ అవన్నీ కూడా ఇంకా రావాల్సి ఉంటుంది. ఇంకా పూర్తి స్థాయిలో అయితే ఇంకా రెడీ కాలేదు, ఇప్పుడిప్పుడే రెడీ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ బిల్డింగ్ అయితే మనకి పూర్తయింది. ఈ అయోధ్య రైల్వే స్టేషన్ని చూస్తే ఇది రైల్వే స్టేషన్ కంటే ఒక గుడిగానే మనకి కనిపిస్తూ ఉంటుంది. బయట నుంచి వ్యూ అయితే మనకి ఇది ఒక టెంపుల్గానే మనం చూడొచ్చు. అయితే మనకి స్టేషన్ ముందుకి వెళ్ళి చూపించే అంత టైం అయితే మనకు లేదు.
మనకి వీడియో ఫస్ట్లో మనం చూపించాను చూసారా, అదే మనకి స్టేషన్ ఫ్రంట్ సైడ్ వ్యూ అనమాట. నిజం చెప్పాలంటే ఈ స్టేషన్ మొత్తం కవర్ చేయడానికి నాకు అంత టైం అయితే లేదు. ట్రైన్ అయితే వచ్చేసి ఉంది కాబట్టి చాలా త్వరగా వీడియో అయితే తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి ఈ ఓపెన్ ప్లేస్ అంతా కూడా మనకి టాప్ కవర్ చేస్తారండి. మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగిద్ది. ఇవి ప్లాట్ఫామ్స్. రైల్వే స్టేషన్ అయితే మనకి చాలా నీట్గా ఉంటుంది. అండ్ అలాగే మనకి స్టేషన్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా మనకు ఒక మ్యూజిక్ అయితే వస్తూ ఉంటుంది. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్కి సంబంధించినటువంటి ఒక మ్యూజిక్ అనమాట. అది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇదే మన ట్రైన్ ఆస్థ స్పెషల్ అయోధ్యధామ్ టు విజయవాడ. నా కోచ్ నెంబర్ వచ్చేసి S2. కాబట్టి నేనైతే చాలా ముందుకైతే వెళ్ళాలి. దాదాపు ఇంజన్ దాకా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ వాకింగే మనకి కొంచెం లేట్ అవుతుంది. ఇందాక వచ్చేటప్పుడు కూడా మనకి వాకింగ్ వల్లే కొంచెం లేట్ అయింది కాబట్టి మనకు టైం అనేది సరిపోవడం లేదు.